ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. పేరు అనేది కేవలం ఒక పిలుపు మాత్రమే కాదు. అది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును ప్రభావితం చేసే గొప్ప శక్తి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు, ఉదాహరణకు సురేష్, స్వాతి, సందీప్, శ్రావణి, సాయి, సంతోష్ మొదలైన వారు సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటారు. 2026 సంవత్సరం ఉగాది ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఒక మలుపు తిప్పే ఏడాది అని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా పడుతున్న కష్టాలకు, ఎదురు చూస్తున్న ఫలితాలకు ఈ ఏడాది ఒక తార్కాణంలా నిలవబోతోంది. ఇప్పుడు ఆదాయం నుండి ఆరోగ్యం వరకు, పెళ్లి నుండి సంతానం వరకు ఎస్ అక్షరస్తులకు 2026లో ఏం జరగబోతుందో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జ్యోతిష్య శాస్త్రం మరియు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎస్ అక్షరానికి అధిపతి సూర్యుడు మరియు దీని సంఖ్య 1 లేదా 3గా పరిగణించబడుతుంది. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు చాలా కష్టపడే తత్వం ఉన్నవారు, కానీ కొంచెం మొండితనం కూడా ఎక్కువే. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరొకటి మాట్లాడటం వీరికి అస్సలు తెలియదు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు. అదే ఎవరైనా అపకారం చేస్తే వారిని అస్సలు క్షమించరు. ఈ స్వభావమే వీరిని 2026లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. 2026లో ఎస్ అక్షరస్తుల ఆర్థిక స్థితి చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. సంవత్సర ప్రారంభంలో కాస్త ఖర్చులు పెరిగినప్పటికీ జూన్ తర్వాత అద్భుతమైన ధనయోగాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు వస్తాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండి అవి తిరిగి రావని ఆశ వదిలేసుకుంటే ఆ డబ్బు ఈ ఏడాది మీ చేతికి అందుతుంది. అయితే ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో భూమి లేదా వాహన కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవద్దు. ఎస్ అక్షరస్తులకు ఈ ఏడాది పొదుపు చేయడం చాలా ముఖ్యం. ఖర్చులు నియంత్రించుకుంటే ఏడాది చివరకు మీరు ఒక స్థిరమైన ఆర్థిక స్థితిలో ఉంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉంటే అవి ఈ ఏడాది మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు 2026 ఒక పరీక్షా కాలం మరియు విజయకాలం కూడా. శనిదేవుడు సంచారం వల్ల పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురైనా మీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. మార్చి నుండి మే నెల మధ్యలో ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల ఉండే అవకాశం బలంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే ఎస్ అక్షరస్తులకు 2026 జూన్ తర్వాత మార్గం సుగమం అవుతుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ మరియు టీచింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈ ఏడాది అత్యున్నత గుర్తింపు లభిస్తుంది. అయితే ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడకండి, అది మీ కెరీర్పై ప్రభావం చూపవచ్చు. వ్యాపారస్తులకు 2026 సంవత్సరం విస్తరణ ఏడాది. మీరు చేస్తున్న వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు లేదా ఇతర రంగాలకు విస్తరించాలని ఆలోచిస్తుంటే ఈ ఏడాది ఖచ్చితంగా ముందడుగు వేయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఫుడ్ ఇండస్ట్రీ మరియు బట్టల వ్యాపారం చేసేవారికి లాభాలు మెండుగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి. మీ పార్ట్నర్తో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు అక్టోబర్ నెల చాలా అనుకూలం. ప్రభుత్వ కాంట్రాక్టులు లేదా లైసెన్సుల కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల వార్తలు అందుతాయి. విద్యార్థులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే విద్యార్థులు సహజంగానే చురుకైన వారు, కానీ 2026లో ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. స్నేహితులతో తిరగడం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గవచ్చు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. గ్రూప్స్ లేదా సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వారికి నవంబర్ నెలలో శుభవార్త అందుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు తమ డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురువుల మరియు తల్లిదండ్రుల సలహాలు మీకు శ్రీరామ రక్షలా పనిచేస్తాయి. 2026లో ఎస్ అక్షరస్తుల జీవితంలో అత్యంత సంతోషకరమైన అంశం ఇదే కాబోతోంది. పెళ్లి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారికి ఈ ఏడాది నిశ్చయంగా వివాహం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే పక్వత వస్తుంది. సెప్టెంబర్ నెలలో మీ జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసే అవకాశం ఉంది.
ప్రేమలో ఉన్నవారికి పెద్దల అంగీకారం లభిస్తుంది. అయితే మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ బంధంలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరగవచ్చు. కాబట్టి మీ పర్సనల్ విషయాలను అందరితో పంచుకోకండి. ఒంటరిగా ఉన్నవారికి మే నెలలో ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అది మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు 2026 ఒక వరం లాంటిది. గురుగ్రహ అనుగ్రహం వల్ల ఎస్ అక్షరస్తులకు ఈ ఏడాది సంతాన ప్రాప్తి కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఐవీఎఫ్ లేదా ఇతర వైద్య చికిత్సలు చేయించుకుంటున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి వారి చదువు లేదా కెరీర్ విషయంలో గర్వకారణమైన వార్తలు అందుతాయి. మీ పిల్లల వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఎస్ అక్షరస్తులు 2026లో కొంత జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన మరియు నిద్రలేమి సమస్యలు తలెత్తవచ్చు. జూన్ మరియు జూలై నెలల్లో ఆహార నియమాలు పాటించాలి. కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతిరోజు యోగా లేదా ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని తగ్గించి ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరమైనా మేము వృద్ధి చెందుతామా అనే భావనతో ఉన్నవారికి అవును, ఖచ్చితంగా వృద్ధి చెందుతారు. 2026 మీకు ఆర్థికంగా సామాజికంగా వృద్ధినిస్తుంది. అయితే ఈ వృద్ధి మీకు ఊరికే రాదు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గతంలో మీరు చేసిన తప్పుల నుండి నేర్చుకున్న పాఠాలు ఈ ఏడాది మీకు అనుభవంలా మారి విజయాన్ని అందిస్తాయి. పాత స్నేహితులు లేదా పరిచయస్తుల నుండి మీకు పెద్ద సహాయం అందుతుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. కానీ దానికి కావాల్సింది ఓపిక మరియు సరైన ప్రణాళిక. 2026లో పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే, గ్రహ దోషాలు తొలగి 2026 మరింత అద్భుతంగా సాగడానికి ఎస్ అక్షరస్తులు ఇప్పుడు చెప్పే పరిహారాలు పాటించడం మంచిది. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పారాయణం చేయటం లేదా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం పెరుగుతాయి. ప్రతి శనివారం దగ్గరలోని శివాలయం లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పేదలకు అన్నదానం చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. గురువారం రోజున దక్షిణామూర్తిని లేదా సాయిబాబాను దర్శించుకుని శనగలు దానం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి 2026 అనేది ఒక బహుమతి లాంటిది. మీరు ఎదురుచూస్తున్న ప్రతిదీ మీకు అందే సమయం దగ్గర పడింది. అయితే అహంకారాన్ని పక్కన పెట్టి అందరితో ప్రేమగా ఉండటం అలవాటు చేసుకోండి. మీ కష్టమే మీ ఆయుధం, మీ నిజాయితీనే మీ బలం. ఈ ఏడాది మీరు తప్పకుండా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులకు మరియు ఎస్ అక్షరంతో పేరున్న మీ బంధువులకు షేర్ చేయండి. మీరు కూడా ఎస్ అక్షరస్తులే అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.